వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక సమస్యల విషయానికి వస్తే ఎంతవరకు మరి ఇది ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నెక్స్ట్ మంత్ చేయాలి అని చెప్పేసి కూడా సెప్టెంబర్లో ఎలక్షన్ జరగాలి అని చెప్పింది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనల ప్రభుత్వం ఉన్నట్లన్నా లేకుంటే పొడిగించే ఆలోచనలు ఉందా? వాళ్ళకి ఎన్నికలు పెట్టేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు ఒక్క అడుగు ముందు వేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎందుకంటే ఈ 2 నెలల్లో చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సరే మొన్న ఏదో రైతు బంధు ఇచ్చినాము, తర్వాత ఈ సన్నబియ్యం ఇస్తున్నాము, ఈ ఇంద్రమ్మ ఇండ్లు అక్కడోటి ఇచ్చినాం కాబట్టి ఇక వాటి పేరు చెప్పుకునైనా మేము ఎన్నికలకు పోవాలని చెప్పి కొంత ఆలోచన చేసిండు. కానీ ఆలోచన చేస్తున్న సమయంలో యూరియా స్టార్ట్ అయింది, యూరియా రోజులు స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు 3 రోజులు 4 రోజులు అండి యూరియా కోసం తిరిగేది. దీని బదులు నేను అంటున్నది ఏంటంటే, మీరు మంచి రైతు వేదికలుగా ఫ్యాన్లు పెట్టియండి, ఫ్యాన్లు పెట్టించి ఆ రైతులకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దుప్పట్లు పంచండి. రైతు వేదిక ఒక్కో రైతు వేదిక ఒక 400 దుప్పట్లు ఇస్తే ఇక సపరేట్గా దుప్పటి కప్పుకొని మంచిగా ఆడ వండుకుంటారు. ఇక 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఆడనే వండుకొని ఆ యూరియా బస్తా తీసుకొని పోయి ప్రసాదంలా తీసుకుపోయి ఆడ పొలాలలో వేసుకుంటారు. మీరేమో ఇప్పుడు రైతు సమస్య వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అందుకే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది అని మీరు అంటున్నారు. 100%. అంటే వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏదో మేము 42% బీసీ డిక్లరేషన్ అన్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉండి కొంచెం ఆలస్యమైంది, అది 100% బీసీలకు మా పార్టీ తరపున నుండి అయినా 42% ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాము, లేదంటే మా వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే ఈ దేశంలో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, అప్పుడైనా చేస్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు. ఇంకో విషయానికి వస్తే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలు కూడా అన్ని గ్యారంటీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి అక్కడక్కడ కాకపోవచ్చు. సో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, మళ్ళీ గృహలక్ష్మి ఇస్తున్నాం, గృహ జ్యోతి ఇస్తున్నాం. అంటే 6 గ్యారంటీలలో అన్ని పథకాలు ఉచితంగానే మేము ఇస్తున్నాము. మేము ప్రచారం చేయవలసిన అవసరం లేదు, మాకు స్థానిక సంస్థలలో ప్రజలే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తే, అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా స్థానిక సంస్థలలో మాకే పట్టం కడతారు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బొందబెట్టే రోజులు దగ్గర పడ్డాయి, ఆల్రెడీ ప్రజలలో వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అని చెప్పేసి కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేసిండు. మరి ఎట్లా చూస్తారు? ఇది నిజంగా మీకు మీ పనుల మీద మీకు నమ్మకం ఉంటే, మీ విధానాల మీద మీ పథకాల మీద నమ్మకం ఉంటే ఎంబడే మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రకటించండి తక్షణమే. ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? ఎన్నేళ్ళు అయిందండి? 1.5 ఏడాది దాటింది సర్పంచ్ టర్మ్ అయిపోయి. అవును, ఎంపీటీసీల టర్మ్ అయిపోయి ఇప్పుడు 13-14 నెలలు కావస్తా ఉంది. మీరు ఎన్నికలు ప్రకటిస్తలేరు? ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా, నువ్వు బీసీలో ఉద్ధరిస్తా అంటే మేము ఆపుతున్నావా? ప్రభుత్వంలో నువ్వే ఉన్నావు కదా, నువ్వే ముఖ్యమంత్రి, మీకు మెజారిటీ ఉంది కదా, ఏం చట్టం చేస్తావు చెయ్యి. నీకు చాతనైతే పోయి ప్రధానమంత్రిని నొప్పి, ఎందుకు ఒప్పిస్తలేవు? నువ్వు ఇచ్చిన హామీ కదా అది. ఇది మేము కొత్తగా అడుగుతున్నది ఏం కాదు, బీసీలు గొంతమ్మ కోరికని అడుగుతలేరు. నువ్వు కాగితంలో పెట్టి ఏదైతే ఇచ్చినావో దాని గురించి అడుగుతున్నావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆయన ఏమంటుండు, ఇప్పుడు కాకపోతే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా అండి దేశంలో? అది అయ్యే ముచ్చటనేనా? ఎండమావి లాంటిది అది అవుతుందా? అది అయ్యే ముచ్చటే కాదు కాబట్టి ఇయ్యము అని చెప్పడం అన్నట్టు. రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయన ఒక పెద్ద పప్పు, ఆయన పెద్ద పప్పు, ఆయన 50 ఏళ్ళ 53 ఏళ్ళ నవ యువకుడు ఆయన. ఇక ఆయన దేశ ప్రధానంతో అది దేశ ప్రధానమంత్రి అవుతాడా కాదా అనేది అందరికి తెలిసినటువంటి విషయం కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక మేము ఇయ్యం అని చేతులు ఎత్తేసిండు. ఇవన్నీ కాదండి, బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలకు వారంటీ లేదు, ఇచ్చిన హామీలకు అడ్రస్ లేదు. ఊర్లలో పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు హెల్మెట్లు పెట్టుకోకుండా పోతే ఈరోజు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని పోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏంది, రైతు బంధు నువ్వు 15,000 ఎప్పుడు ఇస్తావు ఇది అడుగుతున్నారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తావు, కేసీఆర్కి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. అదే విధంగా ఈరోజు స్కూటీల గురించి అడుగుతున్నారు, 2 లక్షల ఉద్యోగాల గురించి అడుగుతున్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు గురించి అడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు ఇచ్చింది మహా అంటే ఒక సన్నబియ్యం ఇచ్చాను. మీరు ఇచ్చింది ఏముందండి? ఒక మాట మీరు ఇచ్చింది ఏమున్నది? మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, కొన్ని 1000 కోట్ల ఆదాయము దేవాలయాల నుంచి ప్రభుత్వానికి వస్తున్నది మహాలక్ష్మి వల్ల. ఎలాంటి అంత ఆదాయం ఉంటే మరి ఈ స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేరు? ఫీజు రింబర్స్మెంట్లు ఎందుకు ఇస్తలేరు? ఈ ఆరోగ్యశ్రీకి ఎందుకు డబ్బులు కడతలేరు మీరు? ఎవడు అడ్డం వస్తున్నాడు మీకు? కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్ ఎందుకు బిల్లు చెల్లిస్తలేరు మీరు? కాబట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నది.
ఇది ఆడలేక మధ్యలో జరువు అన్నట్టు ఆయనకు పరిపాలన చేతగాక ఆయన ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఆ రివ్యూ ఈ రివ్యూ ఏదో వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అని పెట్టుకుంటున్నాడు. దమ్ము ధైర్యం లేదు ముఖ్యమంత్రికి. నిజంగా దమ్ము ఉంటే చలో మీ 10 మంది ఎవరైతే పార్టీ మారిందో వాళ్ళతో రిజైన్ చేసి ఎన్నికలకు ఎందుకు పోతలేవు? నిజంగా నువ్వు దమ్మున్నోడు అయితే, నీలో నిజాయితీ ఉంటే నువ్వు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలేదా? ఎందుకు ఓట్లే? తెలుసు నీకు ఓటమి తప్పదని. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కుప్ప ఊలుతుంది. అది ఉండదు. ఇక ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నోడి బాగుండే, అనవసరంగా వీళ్ళు తెచ్చుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే క్లారిటీ క్లియర్గా చెప్తున్నారా? అంటే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కే ఇక్కడ స్థానిక సంస్థలలో పోటీ ఉండబోతుందని? అసలు బీఆర్ఎస్కి అసలు పోటీ ఉండదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా పోయి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది, సిద్ధంగా ఉన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన కానించి నీళ్ళ కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు బంధు రుణమాఫీ కావాలంటే ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎరువుల కోసం ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. అసలు వ్యవసాయాన్ని మొత్తం కుంటుపడిస్తున్నాడు. కాబట్టి ఈయన ఓటు వేయద్దు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ఓటు వేయాలనేది ఇక్కడ. సిటీలో ఏం జరుగుతుంది? ఈయన వచ్చిన కాంచెలు మొత్తం బిజినెస్ అన్ని కుప్పగూలినాయి. రియల్ ఎస్టేట్ పోయింది, కన్స్ట్రక్షన్ పోయింది. ఈరోజు హోటల్ పెట్టినా, రెస్టారెంట్ పెట్టినా, బార్లు పెట్టినా, పబ్బులు పెట్టినా, క్లాస్ రూమ్ పెట్టినా మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. వీడు పోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నారు. వీడు వాడనే మాట్లాడతాను. అంటే నేను వాళ్ళు మాట్లాడే చెప్తున్నాను, నేను అన్నాను కానీ చెప్తున్నా. అంటే అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టినా, మండల పరిషత్ ఎన్నికలు పెట్టినా, మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టినా కూడా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో అనుమానమే లేదు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? ఇప్పుడు మేమే అక్కడ బీఆర్ఎస్ పార్టీని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని చూసిరు. ఇప్పుడు మేమే ముందుకు వచ్చేది అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలైనా మేమే ముందు ఉంటాము, అక్కడ అసెంబ్లీ ఎన్నికలైనా కానీ మేమే ఇక్కడ ముఖ్యమంత్రి పీఠను కైవాసం చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకుండదు? ఒక ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి బీజేపీ గురించి కూడా ఆలోచన చేస్తారు ప్రజలు. వాళ్ళు 8 ఎంపీలు కూడా గెలిచిండ్రు. కానీ ఈరోజు ప్రజా సమస్యలు ఏర్పడ్డప్పుడు ఆ సమస్యల మీద వీళ్ళు కొట్లాడుతున్నా లేదా, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తారు కదా. అనేక విషయాల్లో ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాయిస్ ని వినిపిస్తున్నారు, వాళ్ళతో ములాఖత్ అవుతున్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు బీజేపీ కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిక్కచ్చిగా కాంగ్రెస్ మీద కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ప్రతి విషయంలో నిలదీస్తున్నారు. హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, గురుకులాల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీని నిలదీసేది, రేవంత్ రెడ్డి గారిని నిలదీసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకోటి చివరిగా, అంటే దాదాపుగా ఇక్కడ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. మీరు అన్నట్ల బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంది. ఆ నాయకుల పైన కేసులు పెట్టకుండా, ప్రజా సమస్యలు అడిగిన కేసులు పెట్టకుండా, కేవలం బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు కేసులు అవుతున్నాయి? మీలాంటి నాయకుల పైన మళ్ళీ ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 14-15 కేసులు ఉండొచ్చు. సో మళ్ళీ అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా ఈ రాష్ట్ర సర్కార్ టార్గెట్ అవుతారు. ముఖ్యంగా ఎందుకు మరి ఇంత కసి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, లేకుంటే సర్కారుకు కావచ్చు? కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇమ్మీడియట్గా వాళ్ళ గుర్తుకొచ్చేది, అరే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్కి ఫీజు రీంబర్స్మెంట్ వచ్చినాయి, స్కాలర్షిప్ వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. అంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఈరోజు రెఫరెన్స్ పాయింట్ అయిపోయింది ప్రజలకి. కాబట్టి ఇమ్మీడియట్గా వారిని గుర్తు తెచ్చుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ముందుకెళ్తే ఎక్కడ మాకు పుట్టగతులు ఉండకుండా పోతాయో అనేటువంటి భయంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరుకునబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి, ఈ ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి అన్న చందంగా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ అని కొన్ని రోజులు, తర్వాత ఫార్ములా ఈ రేస్ అని కొన్ని రోజులు, విద్యుత్ దాని మీద ఏదో చేస్తామని కొన్ని రోజులు, లేకపోతే ఇంకేదో అని చెప్పి కొన్ని రోజులు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఈరోజు కాళేశ్వరం మీరు చూడండి, కాళేశ్వరము ఈరోజు ఒక వరప్రదాయిని తెలంగాణ ప్రజలకు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గారు కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు కట్టిండు. వీళ్ళు కనీసం ఒక్క ప్రాజెక్టు 2 ఏళ్లలో ఒక్కటి ముందు పోలేదు. కాబట్టి ఇప్పుడు అసలు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు వారి వాల్యూ ఎంత తెలుసు ప్రజలకి, అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుస్తున్నది, ఇప్పుడు అర్థమవుతున్నది. కేసీఆర్ గారు లేకపోతే
మనకి ఏ రకమైనటువంటి లోటు ఉంటుంది అనేది ఈ రోజు అర్థమవుతున్నది ప్రజలకి. కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉంటాయి. 100% తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తారని చెప్పి మేము నమ్ముతాం.